తెలుగు రాష్ట్రాల నుంచి 5కి కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. ఏపీ టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు కేబినెట్ పదవి దక్కగా ఏపీ బీజేపీ నుంచి ఎంపీ శ్రీనివాస్ వర్మను కేంద్ర మంత్రి పదవి వరించింది. అటు తెలంగాణ నుంచి ఇద్దరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు. బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు కేబినెట్లో చోటు దక్కింది. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇదేంటి సర్ప్రైజింగ్ అనుకోవాలా? అటు పురంధేశ్వరి లేకపోతే సీఎం రమేష్ గట్టిగా లాబింగ్ చేస్తున్నారని మనకి వినపడిన విషయం తెలిసిందే. సో ప్రస్తుతం శ్రీనివాస్ వర్మను అనూహ్యంగా బీజేపీ అధిష్టానం వరించినట్టుగా చూస్తున్నాం మంత్రి పదవికి. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? కూటమిలో పక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురికి ఈ స్థానం దక్కింది. అయితే అనూహ్యంగా సీనియర్లు కాకుండా మొదటిసారి ఎంపీలుగా ఎన్నికైన వారికి ప్రధానమంత్రి మోడీ కేబినెట్ లో అవకాశం దక్కడం అనేది ఇప్పుడు రాజకీయంగా ఒక సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీ నుండి అయితే ఇద్దరు ఎంపీలకు 2 కేబినెట్ హోదా దక్కింది. ఒకటి కింజరాపు రామ్మోహన్ నాయుడు. మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నికైనటువంటి ఎంపీలందరిలో కల్లా ఆ రామ్మోహన్ నాయుడు ఇప్పుడు ప్రస్తుతం సీనియర్ ఎంపీగా ఉన్నారు. మూడోసారి లోక్సభకు శ్రీకాకుళం లోక్సభ స్థానం నుండి ఎన్నికైన నేపథ్యం. అదేవిధంగా కింజరాపు ఎర్రన్నాయుడు కుమారుడు కావడం, గతంలో కింజరాపు ఎర్రన్నాయుడు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. సో ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి ఓ బీసీ వర్గానికి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రిగా తెలుగుదేశం పార్టీ నుండి అవకాశం ఇచ్చింది. అయితే రెండో ఎంపీ స్థానం అనేది తెలుగుదేశం పార్టీలో ఇంకా మరొక బీసీకి అవకాశం దక్కుతుందని అటు హిందూపూర్కు సంబంధించినటువంటి ఎంపీ పార్సాద్ ఇతర ఎంపీలు ఆశించారు. కానీ ఆ రెండో ఎంపీ స్థానం కూడా రెండో కేబినెట్ మంత్రి పదవి అనేది గుంటూరు లోక్సభ స్థానం నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ కి తెలుగుదేశం పార్టీ రెండో మంత్రి పదవికి ఎంపిక చేసింది. సో కేబినెట్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. పెమ్మసాని చంద్రశేఖర్ ఆ గుంటూరు లోక్సభ నుండి మొట్టమొదటిసారి పోటీ చేశారు. మొట్టమొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. మొట్టమొదటిసారిగా ఎంపీ అయ్యి కేంద్ర కేబినెట్ లో కూడా స్థానం దక్కించుకున్నారు. సో దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కి తెలుగుదేశం పార్టీ నుండి అవకాశం వచ్చింది. ఇక భారతీయ జనతా పార్టీ నుండి నరసాపురం లోక్సభ సభ్యుడు శ్రీనివాస్ వర్మకి అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు వాస్తవానికి బీజేపీలో అసలు రేసులో లేనటువంటి పేరు శ్రీనివాస్ వర్మ. మొత్తం అంతా కూడా బీజేపీ వర్గాలు కానీ ఇతర రాజకీయ వర్గాలను కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుండి సీఎం రమేష్, అదేవిధంగా పురంధేశ్వరి, వీళ్ళిద్దరిలో పురంధేశ్వరి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుకున్నారు. కానీ ఒక రకంగా ఉన్న అంటే ఇందులో భారతీయ జనతా పార్టీ ఎంపికలో చెప్పండి భారతీయ జనతా పార్టీ ఎంపికలో మాత్రం ఒక విలక్షణత కనిపించింది. ఎందుకంటే ఒకటి ఆ సామాజిక కోణంలో క్షత్రియ సామాజిక వర్గం నుండి మంత్రి పదవిని ఇవ్వాలన్నది ఒకటి. రెండోది భారతీయ జనతా పార్టీలో అత్యంత సీనియర్ అండ్ సిన్సియర్ ఆ లీడర్ గా శ్రీనివాస్ వర్మ ఉన్నారు. సో శ్రీనివాస్ వర్మ 1991 నుండి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో సర్వీసెస్ అందించారు. సో ఇప్పుడున్నటువంటి పురంధేశ్వరి గానీ సీఎం రమేష్ తో పోలిస్తే భారతీయ జనతా పార్టీలో సీనియర్ గా శ్రీనివాస్ వర్మ ఉన్నారు. అందుకని శ్రీనివాస్ వర్మకు అవకాశం దక్కిందని చెప్తారు. 1991 నుండి ఒక సామాన్య కార్యకర్త నుండి రాష్ట్ర కార్యదర్శి వరకు వివిధ హోదాల్లో పనిచేసినటువంటి శ్రీనివాస్ వర్మను ఆ సీనియారిటీ ఆధారంగా ఎంపిక చేసినట్టుగా భారతీయ జనతా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ నుండి 3 మంత్రి పదవులు, 2 ఓసీలకు, 1 బీసీలకు ఈసారి ప్రధానమంత్రి కేబినెట్ లో అవకాశం దక్కింది. హరి.